హలో మన గ్రాండ్మా టీవీ స్వాగతం. ఎలా ఉన్నారు మీరందరూ? ఈ రైనీ సీజన్లో వెరైటీ కూర చేద్దామని నేను ఒక కూర రెడీ చేశానండి. ఈ వీడియో పెట్టాను రెడీ చేసి. ఇది కాకరకాయలని లేతవి మామూలువేనండి. ఈ కాకరకాయలని ఒక అరకిలో తీసుకున్నాను. వాటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగి రెడీ చేసుకోవాలి. అలాగే మీడియం సైజు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. వాటిని కూడా కడిగి రెడీ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలండి. కట్ చేసి ఉంచుకొని ఈ ముక్కలు మిక్సీలో వేసి దానికి రుచికి సరిపడ ఉప్పు, అలాగే 2 స్పూన్లు కారం వేసాను. మీకు కావాలంటే కారం కేసు పిల్లలు పెద్దవాళ్ళకి అది టేస్ట్ చూసిన ఒక కారం, గుంటూరు కారం బాగా కారం ఉంటుంది, దాన్ని బట్టి మీరు కారం వేసుకోండి. అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకుని మిక్సీ పట్టుకుని మెత్తగా పేస్ట్లా పట్టుకుని రెడీ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. అలాగే మనం ఈ రెడీగా ఉంచుకున్న కాకరకాయని ఒకవైపు పెట్టుకోవాలి. కట్ చేసుకుని ఉంచుకుని ఆ కాకరకాయలన్నీ మొత్తం అన్నీ రెడీ చేసుకుని తర్వాత ఈ కారాన్ని వాటిల్లో ఈ నాట్లు పెట్టిన దాంట్లో ఒక్కొక్క దాంట్లో కొద్దిగా పెట్టుకొని రెడీ చేసుకొని ఈ కూర ఏంటంటే ఈ రైనీ సీజన్లో స్పైసీగా టేస్టీగా బాగుంటుందండి. లంచ్ బాక్సుల్లోకి చాలా చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడతారు. ఇది షుగర్ పేషెంట్కి చాలా చాలా మంచిది. అలాగే ఎప్పుడైనా రోజు తినే కాకుండా ఇది వెరైటీగా ఉంటుంది. ఉల్లి కారం పెట్టి చేస్తుంది కాబట్టి కొద్దిగా స్పైసీగా టేస్టీగా ఉంటుంది. మామూలుగా ఈ కూరలు చాలామంది ఏం చేస్తారంటే ఉడకబెట్టి తర్వాతే కారం పెడతాను. దానివల్ల ఏంటంటే టేస్ట్ కొద్దిగా ఇదిగా ఉంటుందండి. ఇది ఇలా అయితే డైరెక్ట్గా కూరగా చేస్తే ఇది చాలా చాలా బాగుంటుంది. చేదు కూడా ఉండదు. లేతకాయలు కాబట్టి తొందరగా మగ్గిపోతుంది. అలాగే ఈ కూర జాబ్ హోల్డర్స్ వాళ్ళకి కూడా తొందరగా యూజ్ అవుతుందండి. తొందరగా అయిపోయే కూర, టైం కూడా ఎక్కువ పట్టదు. లేతకాయలు కూడా తొందరగా ముగ్గుతాయి. మనం ఈ కూర అన్నీ రెడీ చేసుకుని ఈ కారం రెడీ చేసుకుని స్టవ్ వెలిగించి బాండీలో వరుసగా చక్కగా పేర్చుకొని అన్ని కాయలని కారం పెట్టిన తర్వాత అన్నీ వరుసగా పేర్చుకోవాలి. తర్వాత దానికి ఒక సరిపడా నూనె వేసుకోవాలండి. వేసుకొని ఆ నూనె అడికి పైకి ఇలా చూసారు కదా, ఇలా వేసుకుని తర్వాత స్టవ్ వెలిగించుకుని దాన్ని ఆ నూనె అడికి పైకి కలిపేటి పెట్టుకుని తర్వాత పళ్ళెం మూత పెట్టి నీళ్ళు పోసి ఆవిరి మీద ఉడకనివ్వాలి. దీనివల్ల ఏంటంటే చేదు ఉండదు, చక్కగా మగ్గిపోతుందండి. దీన్ని అసమానం కూడా కదపగల. అదే ఫ్రై అనుకోండి దగ్గరుండి వేయించాలి. అది డీప్ ఫ్రై కూడా మంచిది కాదు. పెద్దవాళ్ళకి పిల్లలకు కూడా మంచిది కాదు. ఎక్కువ డీప్ ఫ్రై వలన ఆయిల్ ఎక్కువ లాగుతుందండి. అది మంచిది కాదు. ఇలా అవుతే చక్కగా మగ్గి బాగుంటుందండి. తర్వాత మళ్ళీ కావండి ఒకసారి మూత తీసి ఒకసారి నూనె కూడా సరిపోవచ్చు. కాకపోతే కొద్దిగా లేకపోతే మళ్ళీ నూనె వేసుకుని ఒకసారి మూత పెట్టేసి ఆ చేదంతా పోతుంది. కూర కూడా చక్కగా మగ్గిపోయి ఉడికిపోతుంది. తర్వాత మూత తీసేసి ఒక 5 నిమిషాలు మధ్య మధ్యలో కదిపి ఉంచితే కూర విడిపోకుండా ఉంటుంది. దీంట్లో కారం కూడా విడిపోకుండా ఉంటుందండి. ఇదంతా అయిన తర్వాత ఈ కూర అంతా చక్కగా ఉడికిపోయిన తర్వాత దాంట్లో పైన ఒక 2 స్పూన్లు శనగపిండి వేసండి. కాయలుగా చక్కగా విడిపోకుండా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. శనగపిండి వేయడం కారం అది కూడా బ్యాలెన్స్, ఒకవేళ ఎక్కువ కారం ఉన్నా కూడా బ్యాలెన్స్ అయ్యి చక్కగా కమ్మగా ఉంటుందండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా చాలా నచ్చుతుంది. ఈ కూర మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల ఇంకా మరిన్ని మంచి వీడియోస్ పెట్టడానికి నాకు అవకాశం ఉంది. ఈ కూర మీరు ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి. మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. మీరు ఇలా కామెంట్ చేయడం వల్ల నేను ఇంకా మంచి వీడియోలు పెట్టడానికి నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇంకా నేను మంచి రెసిపీస్ పెట్టడానికి అవకాశం ఉంది. వ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల ఇంకా మరిన్ని మంచి వీడియోస్ పెట్టడానికి నాకు అవకాశం ఉంది. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోలు పెట్టడానికి నాకు అవకాశం ఇస్తే ఇంకా మంచి రెసిపీస్ తొందరగా ఈజీగా ఇవి నేను పెట్టడానికి అవకాశం ఉంది. ఇవేంటంటే జాబ్ హోల్డర్స్కి, కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి యూజ్ఫుల్ అయ్యే రెసిపీస్ అండి. ఓకే, థ్యాంక్ యూ.